బోర్డర్ ట్యాక్స్ కట్టడానికి ముందు చెక్ పోస్ట్, గూగుల్లోకి వెళ్ళి చెక్ పోస్ట్ అని కొట్టండి. అక్కడ ట్యాక్స్ బోర్డర్ పేమెంట్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే సెలెక్ట్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నా. కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వెహికల్ ట్యాక్స్ అని చెప్పేసి క్లిక్ చేసాయి. కింద స్క్రోల్ చేస్తే ట్యాక్స్ పేమెంట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఆప్షన్కి వస్తుంది. ఇదిగో దానికి మళ్ళీ స్టేట్ అడుగుతుంది. మీరు ఏటి వెళ్తే అది సెలెక్ట్ సర్వీస్ నేమ్, అది ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గో కొడితే అక్కడ మీ వెహికల్ ఇది ఆప్షన్ వస్తుంది. దీంట్లో పేజీలోకి వస్తారు. వెంటనే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ వెహికల్ నెంబర్ వేసేయండి. అక్కడ టైప్ చేస్తే గెట్ డీటెయిల్స్ అని కొడితే కింద అంతకుముందు పెట్టుంటే డీటెయిల్స్ వస్తాయి. కొత్తగా చేస్తుంటే మాత్రం మిమ్మల్ని మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగుతుంది. ఆ 4 స్టెప్స్ చేయాలి మనం. ఆ నెంబర్ కొట్టండి. అటుగా మీ నెంబర్ కొడితే డీటెయిల్స్ వస్తాయి. ఓకే కొట్టండి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ వన్ ఏముంది, ఛార్జ్ నెంబర్, బండి యొక్క ఛార్జ్ నెంబర్ పూర్తిగా వేసేయండి అక్కడ. నెక్స్ట్ ఓనర్ నేమ్, ఆర్సీ మీద ఏ ఓనర్ అయితే ఉన్నారో బండి ఆర్సీ మీద అక్కడ ఆ నేమ్ వేయండి. ఆ నేమ్ రాసేయండి అక్కడ. నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీకు మెసేజ్ వచ్చే మొబైల్ నెంబర్, స్టేట్, ఏ స్టేట్కి వెళ్తున్నారు అక్కడ ఉంటుంది ఆప్షన్ చూసుకోండి. ఏ స్టేట్లో ఉన్నాం మనం అనేది, తెలంగాణ, మనం ఏ స్టేట్లో ఉన్నది అది, ఏ స్టేట్కి వెళ్తున్నాం అది కాదు. ఇప్పుడు ఇక్కడ మాత్రం మీరు ఎటు వెళ్తున్నారు, ఏ డిస్టిక్కి వెళ్తున్నారు అనేది చూసుకోండి. నేను ఏలూరు వెళ్తున్నాను కాబట్టి ఏలూరు క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ఆప్షన్లో మీకు రిలేటెడ్గా ఏది ఉంటే అది తీసుకోండి. మీరు వెళ్ళే ఏరియాలో రిలేటెడ్గా ఏది ఉంటే అది అక్కడ ఆప్షన్ వస్తుందో అదే ఆప్షన్ ఇచ్చేసేయండి. రూటు, ఆ రూట్ ఏదో మీరు ఏ రూట్ వెళ్తున్నారో ఆ రూట్ ఇచ్చుకోండి. నేషనల్ హైవే 44 ఏదో ఉంటుంది కదా మీరు వెళ్ళే రూటు, అది ఇచ్చేయండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, సెలెక్ట్ వెహికల్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ కొట్టండి. వెహికల్ టైపు అది అదేది మోటార్ క్యాబ్ కొట్టండి. వెహికల్ క్లాసు మోటార్ క్యాబ్. వెహికల్ కెపాసిటీ లైట్,
స్పెషల్ పర్మిట్ కొట్టండి, పర్మిట్ టైపు. సీటింగ్ కెపాసిటీ 5 కొట్టండి. సీటింగ్ కెపాసిటీ ఎంత అనేది, సీటింగ్ కెపాసిటీ కాడ 5 నెంబర్స్ కొట్టండి. ఆర్డినరీ సర్వీస్ సెలెక్ట్ ఆర్డినరీ అనేది కొట్టండి ఫస్ట్. తర్వాత అక్కడ అడిగిన పర్మిట్ మీ దగ్గర ఉన్న పర్మిట్ ఎక్స్పైరీ డేటు, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేటు, అది అడిగినవన్నీ ఎక్స్పైరీ డేట్లు, అక్కడ ఉన్నాయన్నీ ఎక్స్పైరీ డేట్లు, పొల్యూషన్ ఎక్స్పైరీ డేటు, ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇవన్నీ ఇచ్చినప్పుడు మీకు లాస్ట్ ఏమడుగుతుందంటే, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నాయన్నీ ఫిలప్ చేయండి. మీ దగ్గరే ఉంటాయి అవన్నీ. అక్కడ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక నెక్స్ట్ కొడితే కింద పర్మిట్ వ్యాలిడిటీ అడుగుతుంది, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది, ఇది పొల్యూషన్ ఎక్స్పైరీ అడుగుతుంది, ఫిట్నెస్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది అనేది అడుగుతుంది. అవన్నీ మీరు మీ దాంట్లో ఉంటాయి. ఎట్లాగో మీకున్న సర్టిఫికేట్, బండి సంబంధించిన కాగితాలు ఉంటాయి కదా, దాంట్లో అన్నీ ఉంటాయి. అవన్నీ ఎంటర్ చేసేసి ఎక్స్పైరీ డేట్లే అన్నీ, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఉంటుంది కదా, ఆ డేట్ల వరకు ఆ డేట్లు వేసేస్తే మీకు నెక్స్ట్ ఏమడుగుతుందంటే ఒక క్యాప్చా ఇస్తాడు. క్యాప్చా అంటే కొన్ని అక్షరాలు ఇచ్చేసి యాజ్ టీజ్గా వేయమంటాడు. యాజ్ టీజ్గా కొట్టిన తర్వాత అప్పుడు మీకు బోర్డర్ ఎంత వస్తుంది అమౌంట్ అనేది, క్యాలిక్యులేట్ అమౌంట్ అనేది ఆప్షన్ కనపడుతుంది. ఆ క్యాలిక్యులేట్ అమౌంట్ మీద కొడితే వస్తుంది, మీకు ఎంత అయితే అంత అమౌంట్ చూపిస్తుంది. పెయిడ్ అమౌంట్ అని కొట్టి మీకు ఎస్బీఐ లేదా పేఐ అనేది వస్తుంది సంథింగ్. ఆ రెండింటి కాకుండా ఎస్బీఐ తీసుకో. ఎస్బీఐ తీసుకున్న తర్వాత మిమ్మల్ని యూపీఐనా లేకపోతే ఎట్లా కడుతున్నారని అడుగుతుంది. యూపీఐ తీసుకోండి. యూపీఐ తీసుకున్నా సరే మీ ఫోన్పేకి మాత్రం ఇవ్వకండి. అక్కడ మీకు కోడ్ స్కానర్ వస్తుంది, ఆ స్కానర్ తీసుకోండి. స్కాన్ తీసుకుంటారా లేకపోతే ఇంకోటి తీసుకుంటే 2 ఆప్షన్లు ఉంటాయి. స్కాన్ తీసుకోండి. స్కాన్ తీసుకొని ఆ స్కాన్ ద్వారా మీరు పేమెంట్ చేయండి. లేదా కార్డు ఉంటుంది మీ దగ్గర, ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ కట్ అవుతుంది. ఆ రకంగా చేయండి. చేస్తే అయిపోతుంది. అది అయిపోగానే మీరు ఇచ్చి ఏ నెంబర్కి అయితే అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది. ప్లస్ దీంట్లోనే అది ప్రింట్అవుట్ కనిపిస్తుంది. ప్రింట్ అని కొట్టండి. ఇచ్చిన రిసిప్ట్ వస్తుంది, అది ప్రింట్ కొట్టండి. పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ప్రింట్ అనేది కొట్టండి. ప్రింట్ అనేది కొట్టిన తర్వాత డైరెక్ట్గా మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్లో మీ ఫోన్లో. అది చూసుకోండి, అంతే. ఓకే, అలాగా చేసుకోండి.